నేను ఒకటే చెప్తున్నా అండి, నేను మంత్రి పదవికి ఆశపడినవాడిని అయితే మొట్టమొదటిగా మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. నాకు మంత్రి పదవి కంటే నా నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష ముఖ్యము. అలాంటప్పుడు నేను మంత్రి పదవి లేకపోయినా కూడా ఎవరైతే ఆ నియోజకవర్గాల నుంచి అడుగుతున్నారో వాళ్ళకు కూడా ఇచ్చేయమని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ నేను చెప్పకూడదు. నాకు ఒక నాయకత్వం మీద భరోసా ఉంది. వాళ్ళు పెట్టిన నమ్మకం, వాళ్ళు ఇచ్చిన పదవితోనే నేను అభివృద్ధి చేయగలుగుతాను. కాబట్టి తప్పకుండా నాకు పార్టీ అలాగే నా ప్రజలు రెండు కన్నులు లాంటి వాళ్ళు. వారి అభిష్టం మేరకే నేను పనిచేస్తాను. ఏదో ఈరోజు ఒక అడుగు వెనక్కేసామని చెప్పి మా మీద మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే ఇది నా సమస్య కాదు, రాయచోటి ప్రాంతంలో ఉన్న వందలాది వేలాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష. అలాంటి ఆకాంక్ష దూరమైనప్పుడు ఎవరికైనా బాధ్యత వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మీరు ఏకాకి అయినానని నన్ను అనుకోవడమో, రేపు రాబోయే కాలాల్లో మీరు ఏకాకి కావడాలో జరుగుతాయని చెప్పి నేను